మనం చాలా ఇష్టంగా తినే పానీపూరి, గోల్గప్ప, పుచ్కా ఇండియాలో అన్ని ప్లేసెస్లో చాలా పాపులర్ అయిన స్ట్రీట్ ఫుడ్. కానీ అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, దీనికి హిస్టరీకి ఏంటి కనెక్షన్ అన్నది చాలా మందికి తెలియదు. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ తెలుసుకుందాం. ఏషియన్ టైంలో ఇండియాకి వెళ్దాం. మహాభారత్ టైంలో ద్రౌపదికి వాళ్ళ అత్తగారు అంటే కుంతీదేవి ఒక టెస్ట్ ఇచ్చింది. ద్రౌపదికి కొంచెం పిండి ఇంకా కొన్ని వెజిటేబుల్స్ ఇచ్చి ఈ తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఒక మంచి డిష్ తయారు చేసి ఫ్యామిలీ మొత్తంకి ఫీడ్ చేయాలి అని చెప్పారు. అప్పుడు ద్రౌపది చిన్న పూరీలు తయారు చేసి దాని లోపల వెజిటేబుల్స్ పెట్టి రసం లాంటి వాటర్తో సర్వ్ చేసింది. ఇది ఫస్ట్ వర్షన్ ఆఫ్ పానీపూరి అని చాలా హిస్టారియన్స్ అండ్ ఫుడ్ రీసెర్చర్స్ చెప్తారు. తరువాత నార్త్ ఇండియాలో గోల్గప్ప, ఈస్ట్లో పుచ్కా, వెస్ట్లో పానీపూరి అని నేమ్స్ చేంజ్ అయ్యి కానీ కాన్సెప్ట్ మాత్రం సేమ్. స్మాల్ పూరీస్, ట్యాంగీ వాటర్ అండ్ స్పైసీ పొటాటో. ఎక్స్పర్ట్స్ చెప్పినట్టు మగధ ఎంపైర్ రీజియన్లో ప్రెసెంట్ డే బీహార్ అండ్ జార్ఖండ్లో పానీపూరి ఫస్ట్ ట్రెడిషనల్ స్నాక్ అయింది. పుచ్కా వర్షన్ ఎక్కువ ఏషియంట్ అని రీసెర్చ్లో కూడా ఉంది. ఇది ఎందుకంత పాపులర్ అయింది? ఎందుకు అంటే చీప్, క్విక్ స్నాక్, టేస్ట్ ఎక్స్ప్లోజన్. ఇంకా ప్రతి ఒక్క రీజియన్కి ఒక కొత్త స్టైల్, వాళ్ళ స్టైల్ ఉంటుంది. అంటే స్పైసీ, స్వీట్, చాలా ట్యాంగీగా, హింగ్ ఫ్లేవర్ ఉంటూ మింటీ ఫ్లేవర్, అలా ఒక్కొక్క రీజియన్కి ఒక్కొక్క స్టైల్. అలా ఒక మహాభారత స్టోరీ నుండి స్టార్ట్ అయ్యి ఇండియాలో ఒక బిగ్గెస్ట్ స్ట్రీట్ ఫుడ్ సెన్సేషన్ అయింది పానీపూరి. మీకు స్పైసీ పానీపూరి ఇష్టమా, స్వీట్ పానీపూరి ఇష్టమా? కమెంట్ చేయండి.